హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఈ వారంలో నేను చేసినటువంటి ఎలక్ట్రికల్ వర్క్స్ గురించి అయితే ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వారంలో నేను సోమవారం నుండి శనివారం వరకు అయితే ఎలక్ట్రికల్ వర్క్స్ అయితే చేశాను. అవి ఏమేమి వర్క్స్ అనేది నేను మీకు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. ముందుగా నేను సోమవారం చేసినటువంటి వర్క్ ఏంటంటే, ఇక్కడ మీకు ఒక బెడ్రూమ్లో మాస్టర్ బెడ్రూమ్ ఇది. మాస్టర్ బెడ్రూమ్లో డైమండ్ ప్రొఫైల్ అయితే వేస్తున్నాను చూడండి. ఇది మీకు కటింగ్ అయితే చేసుకున్నాను. కటింగ్ చేసుకుని నేను సపోర్ట్ చెక్క మొక్కలు కూడా అయితే బిగించుకున్నాను. ఇలా మీకు మాస్టర్ బెడ్రూమ్లో డైమండ్ ప్రొఫైల్ అయితే వేస్తున్నాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ప్రొఫైల్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు మొత్తం ఇది 8 మీటర్ల ప్రొఫైలు. ఒక్కొక్క ముక్క 2 మీటర్లు అయితే ఉంటుంది లెంత్ అనేది. అలాగే మీకు ఇక్కడ డైనింగ్ దగ్గర అయితే కట్ చేసుకున్నాను చూడండి. ప్రొఫైలు 2 సీల్ కింద అయితే ఉంది కదా, ఇది మీకు ఒక్కొక్కటి మీకు 4 మీటర్లు అయితే ఉంటుంది. 4 మీటర్లు, ఒక ముక్క 4 మీటర్లు, ఇంకో ముక్క 4 మీటర్లు అయితే వస్తుంది. 2 సీల్ కింద అయితే ఉంటుంది ప్రొఫైల్ ఇది. మధ్యలో మీకు 16 వాట్ డౌన్ లైట్లు అయితే మీరు చూసుకోవచ్చు. ఇవి మీకు ఏస్ కంపెనీ 16 వాట్ డౌన్ లైట్స్ అవి. ఇవి మీకు సీల్ అయితే ఈ విధంగా ఉన్నాయి. అలాగే నేను మంగళవారం చేసినటువంటి వర్క్ ఏంటంటే, మీకు ఇక్కడ ఎంట్రన్స్ హాల్లో స్క్వేర్ ప్రొఫైల్ అయితే వేస్తున్నాను. స్క్వేర్ ప్రొఫైల్ అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాను. మీకు ఈ విధంగా ఉంది. ఆ స్క్వేర్ ప్రొఫైల్ చుట్టూ మీకు 16 వాట్ డౌన్ లైట్లు 6 లైట్లు అయితే కనిపిస్తున్నాయి, మీరు చూసుకోవచ్చు. ఇలా మార్కింగ్ అయితే అయిపోయిన తర్వాత నేను కటింగ్ అయితే చేసుకుంటాను. కటింగ్ అయితే నేను వీడియో అయితే పెట్టలేదు, ఎందుకంటే ప్రీవియస్గా కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చాలా వీడియోస్లో చెప్పాను. ఒకసారి ఆ వీడియోస్ అయితే చూడండి, ఎండ్ స్క్రీన్లో పెడతాను. ఓవరాల్గా కటింగ్ అయితే పూర్తయిన తర్వాత మీకు ప్రొఫైల్ అయితే ఈ విధంగా ఉంది. స్క్వేర్ ప్రొఫైల్ మీకు చుట్టూ 16 వాట్ డౌన్ లైట్లు అనేవి 6 లైట్లు అయితే ఉన్నాయి. అంతా వైట్ కలర్ అయితే ఉంది. మీకు ఈ విధంగా అయితే ఉంటుంది స్క్వేర్ ప్రొఫైల్. మీకు ప్రొఫైల్ కలర్ వచ్చి మీకు న్యూట్రల్ వైట్ అయితే వస్తుంది, ఎల్ఈడి స్ట్రిప్ అనేది. తర్వాత నేను బెడ్రూమ్లో డైమండ్ ప్రొఫైల్ అని చెప్పాను కదా, దానికి అల్యూమినియం ఛానల్ అయితే బిగించుకున్నాను చూడండి. మీకు ప్రొఫైల్కి సంబంధించినటువంటి పాయింట్లు అయితే లాక్కుని ఛానల్ కూడా బిగించుకున్నాను. ఈ పక్కన ఒక 2 వైర్లు, ఆ పక్కన ఒక 2 వైర్లు తెచ్చుకున్నాను. మీకు ఏ స్ట్రిప్గా స్ట్రిప్ వైర్ అయితే మనం కనెక్టింగ్ అయితే చేసుకుంటాము. అంటే 2 మీటర్లు కదా స్ట్రిప్ ఒకటిని, అందువల్ల ఈ విధంగా చేస్తున్నాను. ఇక్కడ మీకు డైనింగ్ దగ్గర చెప్పాను కదా 2 సీల్ అని చెప్పాను. ఈ 2 సీల్కి కూడా నేను ప్రొఫైల్ ఛానల్స్ని అయితే బిగించుకున్నాను చూడండి. వైరింగ్ కూడా లాక్కున్నాను. ఇక నేను యూజ్ చేసినటువంటి మెటీరియల్ వచ్చి మీకు స్ట్రిప్ చోక్ వచ్చి మీకు ఏస్ కంపెనీది అయితే యూజ్ చేస్తున్నాను. చోక్ వచ్చి మీకు 16.5 యాంపియర్స్ అయితే ఉంటుంది. 200 వాట్ చోక్ ఇది. అలాగే మీకు ఎల్ఈడి స్ట్రిప్ అనేది 240 ఎల్ఈడీస్ ఉన్నటువంటి స్ట్రిప్ ఇది. ఇది మీకు 12 mm స్ట్రిప్ ఇది. ఇది మీకు స్ట్రిప్ చోక్ అనేది ఈ విధంగా ఉన్నాయి, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మీకు ఏస్ కంపెనీలో మీకు స్ట్రిప్ అయితే బాగానే ఉంటుంది, బ్రైట్నెస్ కూడా బాగానే ఉంటుంది. తర్వాత మీకు నేను స్ట్రిప్ అనేది నేను కనెక్టింగ్ అయితే చేసేసుకొని స్ట్రిప్ కూడా అంటించుకున్నాను చూడండి డైమండ్ ప్రొఫైల్లో, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇది మీకు డైమండ్ ప్రొఫైల్. ఇక్కడ మీకు లైట్ కనిపిస్తుంది చూసారు కదా, ఈ లైట్ దగ్గర చోక్ అయితే ఉంటుంది. ఈ ప్రొఫైల్ దగ్గర నుండి ఆ లైట్ వరకు మనం వైర్ అయితే లాక్కుని చోక్ అయితే అక్కడ పెడతాము. నేను ఇక్కడ చోక్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మీకు 16.5 యాంపియర్స్ చోక్ ఇది, ఏస్ కంపెనీది, 200 వాట్ ఇది. ఇక్కడ మీకు ఇన్పుట్ ఫేజ్ న్యూట్రల్ అయితే కనెక్ట్ చేశాను, ఎల్లో బ్లాక్. మనకి ఇక్కడ లైట్ ఇది చోక్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ లైట్ అయితే వస్తుంది, 16 వాట్ డౌన్ లైట్, 4 ఇంచ్ కటింగ్ అది. తర్వాత మీకు పవర్ సప్లై అనేది మనం కనెక్ట్ చేసుకుంటే మీకు ప్రొఫైల్ అయితే ఈ విధంగా వెలుగుతుంది. ఇది మీకు న్యూట్రల్ వైట్ కలర్, ఇది డైమండ్ షేప్ ప్రొఫైల్. ఇలా మీకు ఈ విధంగా వస్తుంది డైమండ్ అనేది, ఓకేనా. మీకు మధ్యలో చిన్న చిన్న మొక్కలు కనిపిస్తున్నాయి చూసారా, అవి మీకు పిఓపి వాళ్ళు అయితే మూసేసుకుంటారు. తర్వాత నేను గురువారం చేసినటువంటి వర్క్ ఏంటంటే, మీకు ఇక్కడ ఒక పాత ఇంటికి నేను ఇన్వర్టర్ అయితే బిగించాను. అంటే ఇన్వర్టర్ వైరింగ్ అయితే లాక్కుని ఈ పాత స్విచ్ బోర్డ్స్లోకి అయితే వైర్ అయితే లాక్కుని ఒక వైరు ఇన్వర్టర్ అయితే బిగించాను. ఇది గురువారం చేసినటువంటి వర్క్ ఇది. ఇవి మీకు హైలామ్ షీట్ పైన మీకు నార్మల్ స్విచ్చెస్ అయితే బిగించి ఉంటాయి కదా, ఇవి మీకు చాలా ఓల్డ్ ఇవి. తర్వాత దగ్గర మీకు చూసుకుంటే ఇది మీకు ఎమరాన్ ఇన్వర్టర్ ఇది. ఇది మీకు 950 ఇన్వర్టర్ ఇది. ఇది మీకు వాళ్ళ దగ్గర పాత బ్యాటరీ ఉందని చెప్పారు, ఆ బ్యాటరీ అయితే కనెక్ట్ చేయడం అయితే జరిగింది. ఇది మీకు ఆ బ్యాటరీ ఇన్వర్టరు, దానికి సంబంధించినటువంటి స్విచ్ బోర్డు, అలాగే ఎంసీబీ, ఇలా మీకు ఇన్వర్టర్ అయితే బిగించడం అయితే జరిగింది. తర్వాత నేను శుక్రవారం చేసినటువంటి వర్క్ ఏంటంటే, మనకి బెడ్ సైడ్ లైట్స్ అయితే పెట్టడం జరిగింది. ఇవి మీకు రీడింగ్ లైట్స్ అంటారు కదా అవి.
ఇది మీకు బెడ్రూమ్ అయితే ఈ విధంగా ఉంది. ఇది రీసెంట్గా నేను చేసినటువంటి బిల్డింగ్ ఇది. ఈ బిల్డింగ్లో మనం బెడ్ సైడ్ అయితే లైట్స్ అయితే వేయాలి. ఇలా మనకి లైట్స్ అయితే ఈ విధంగా వేసాను చూడండి. ఇవి మనకి లైట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఆ లైట్స్కి మనకి ఇండివిజువల్ స్విచ్చెస్ కూడా ఉంటాయి. ఏ లైట్గా లైట్ దగ్గర స్విచ్ ఉంటుంది. మనం స్విచ్ బోర్డ్లో డైరెక్ట్ ఫేజ్ కన్నా కనెక్ట్ చేసుకోవచ్చు, లేదా స్విచ్ కూడా పెట్టుకోవచ్చు. మనకి వైరింగ్ అనేది ముందుగా చేసుకుని పెట్టుకోవాలి. ఈ బెడ్ సైడ్ లైట్లు అనేది మీరు చూసుకోవచ్చు. ముందుగా వైర్ అనేది లాక్కున్న తర్వాత మనం ఇదైతే ఈ విధంగా అయితే బిగించుకోవాలి. ఇవి మీకు లైటింగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఇవి మీకు అమెజాన్లో అయితే లభిస్తాయి. అలాగే మీకు ఈ లైట్స్కి ఇండివిజువల్ స్విచ్చెస్ అయితే మీకు కింద అయితే ఉన్నాయి చూడొచ్చు. అలాగే మీకు లైట్ బిగించుకోవాలంటే బ్యాక్ సైడ్ క్లాంప్ అనేది గోడకు బిగించుకున్న తర్వాత లైట్ని అయితే బిగించుకోవాలి. ఇందులో మీకు వామ్ వైట్ కలర్ ఉంటుంది. ఇక్కడ వామ్ వైట్ అయితే వీళ్ళు తీసుకున్నారు. వీటి యొక్క ప్రైస్ చూసుకుంటే 1200 రూపాయలు అయితే ఉంది అమెజాన్లో. అలాగే శనివారం నేను చేసినటువంటి వర్క్ ఏంటంటే ఇది మీకు ఎస్ఎస్ జ్యువెలర్స్ ఇది. ఈ లెటరింగ్ బోర్డ్ అయితే నేను ఇక్కడైతే బిగించుకున్నాను చూడండి. ఇక్కడ మీకు ఎస్ఎస్ అనేది కనిపిస్తుంది. ఇది మీకు వైట్ కలర్ లెటరింగ్ బోర్డ్ ఇది మీకు తర్వాత మీకు కింద జ్యువెలర్స్ అయితే చూసుకోవచ్చు. ఎప్పుడైనా సరే మన లెటరింగ్ బోర్డు బిగించేటప్పుడు ముందు పెన్సిల్తో వైట్ కలర్ పెన్సిల్తో మార్కింగ్ చేసి చూపించాలి ఓనర్కి. ఆయన ఏమైనా మార్పులు చేర్పులు చేయమంటే చెయ్యాలి. నేను లెటరింగ్ అయితే మార్కింగ్ చేసిన తర్వాత ఆయన కొంచెం పక్కకి జరిపి బిగించమన్నారు. ఈ విధంగా నేను పక్కకి జరిపి బిగిస్తున్నాను. తర్వాత నేను మీకు ఇక్కడ మీకు బిగించుకోవడం పూర్తయిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు. కింద నుండి వీడియో తీస్తున్నాను. ఎస్ఎస్ జ్యువెలర్స్ అనేది ఈ విధంగా అయితే ఉంది. నేను వైరింగ్ అయితే చేసేసుకుని కనెక్షన్స్ కూడా ఇచ్చుకున్నాను మీకు లోపల. తర్వాత నేను డూమ్స్ కూడా పైన బిగించేసుకున్నాను చూడండి. పైన ఎస్ఎస్ జ్యువెలర్స్ అనేది బిగించుకున్నాను. ఇది మీకు రోజ్ కలర్ అయితే ఉంటుంది. పైన చుట్టూ ఫ్రేమ్ కూడా రోజ్ కలర్లోనే వస్తుంది. బాగుంది లెటరింగ్ బోర్డ్ ఇది. తర్వాత మనకి నైట్ టైం ఆన్ చేసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది. ఎస్ఎస్ జ్యువెలర్స్ అనేది వైట్ కలర్ది. ఇది నేను ఈ వారంలో చేసినటువంటి వర్క్స్ అయితే. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వారంలో నేను చేసినటువంటి ఎలక్ట్రికల్ వర్క్స్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో పైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లు అయితే అడగండి. నేను మీకు అక్కడ నుండి అయితే రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.